దృశ్యాలు చూస్తుంటేనే రక్తం కుత మరుగుతూ ఉంటుంది. నిజంగా వాడు బయట కనిపిస్తే వాని తల ముండం వేరు చేసి వాని ముక్కల కింద చీల్చి చెండాడి కుక్కలకేయాలనిపిస్తోంది. అటువంటి ఘటన నిజ జీవితంలో జరిగింది. ఒకసారి మీకు ఆ ఫోటో చూపిస్తాను, ఒకసారి ఫోటో ప్లే చేయండి. ఎస్, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పిల్లి కల్లోడి పేరే కనకయ్య. జనగామ జిల్లా పిట్టలోని గూడలో ఉన్నటువంటి ఈ దుర్మార్గుడు ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, 40 మందిని అత్యాచారం చేశారట. 40 మందిని. వాయి వరుస లేనే లేవు. తల్లి, చెల్లి, అక్క, కూతురు, భార్య, ఇంకెవరైనా, ఆఖరికి కాలికి కాటి చాపేటువంటి ఆ మహిళ అయినా, నాయనమ్మైనా, అటువంటి వయసు ఎవరైనా కూడా ఒంటరిగా కనిపిస్తే చాలు వీడి కామానికి బలి కావాల్సిందే. ఎంతలా ఇబ్బందులకు గురి చేస్తాడంటే అక్కడి మహిళలు చూడండి, రైట్ సైడ్ మీకు కనబడుతోంది. ఒక సినిమాలో సన్నివేశం లాగా వాడు చచ్చిపోయాడంటేనే సంబరాలు జరుపుకున్నట్టుగా సన్నివేశాలు కనబడుతున్నాయి. రావణాసురి వదల తర్వాత మనం ఎటువంటి సంబరాలు జరుపుకుంటాం, టపాసులు పేలుస్తూ ఉంటాం. పోయాడు కదా, ఈ పీడ విరగడైపోయింది అన్నట్టుగా ఆ సంబరాలు జరుపుకుంటాం. చూడండి, ఎగ్జాక్ట్ గా మీకు ఈ సినిమా పేరు చెప్పదలుచుకోలేదు, కానీ ఒక సినిమాలో ఒక దుర్మార్గుడు, ఒక నరరూప రాక్షసుడు, నరహంతకుడు, కీచకుడు, కామాంధుడు చచ్చిపోతే అక్కడ ప్రజలు ఎలా దండాలు పెడతారో ఆ రకంగా దండాలు పెట్టి పీడ విరగడైంది అంటున్నారు. వీడేదో ఒక దొర కాదు, లేదంటే ఇంకేదో పెద్దగా ఒక ఏమని చెప్తారు, అన్ని రకాల పలుకుబడున్న వ్యక్తి కాదు, ఏదో సినిమాలో ఒక విలన్ కాదు. వీడు అందరి మధ్య తిరిగేటువంటి ఒక నరరూప రాక్షసుడు. వీడి పేరు కనకయ్య. ఆ ఫోటో చూస్తుంటే మీకేమనిపిస్తుందో చెప్పండి. వీడి వయసు ఎంతలా ఉంటుంది? వాడి వయసు సుమారు నాకు తెలిసి ఒక 30 ఏళ్ళ పైపాటు ఉంటాడు కావచ్చు. కానీ వీడు 40 మందిని అత్యాచారం చేశారట. అమ్మ, కన్న తల్లిని, చెల్లిని, అక్కని, కూతురుని, ఇలా చెప్పాలంటే వాయి వరుస లేదు. ఊళ్ళో మనుషులు పశువుల కంటే హీనంగా వీడిని చూస్తూ ఉన్నారు. పశువు కంటే హీనంగా. పశువులకు వాయి వరుసలు ఏముండవు, కొన్ని సందర్భాలు అవి కూడా కొంత వాయి వరుసలు పాటిస్తూ ఉంటాయి కావచ్చు. కుక్కలు, పందులు, ఇంకా వాటికంటే హీనంగా ఈ దుర్మార్గుడు వ్యవహరించాడు. 40 మందిని, ఒకరిని కాదు, ఇద్దరిని కాదు. ఈ ఘటన ఎక్కడో జరిగిందని కూడా పొరపాటే. మన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ జిల్లా, ప్రస్తుత జనగామ జిల్లా పిట్టలోని గూడెం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. వీని పేరు కనకయ్య. ఒంటరిగా మహిళ వెళ్ళాలంటేనే భయపడేదట. ఒకవేళ ఆ పిట్టలోని గూడెంలో ఇంత జరుగుతున్నా మరి చట్టాలు ఏం చేశాయి, న్యాయస్థానాలు ఏం చేశాయంటే అది చాలా మారుమూల ప్రాంతం. అక్కడ జరిగిన సంఘటన బయటికి చెప్తే ఎక్కడ తాము పరువు పోతుందో, ఎక్కడ ఇబ్బంది పడతామో, ఈ దుర్మార్గుడు, ఈ కీచకుడు మళ్ళీ ఏం చేస్తాడో అని చెప్పి అంత ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకొని బిక్కుమంటూ గడిపిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. ఏకంగా ఆ గ్రామంలో ఎవరైనా బహిర్భూమికి వెళ్ళాలన్నా, ఒంటరిగా చేను చెలకల పనులకు వెళ్ళాలన్నా కూడా చేతిలో ఒక గొడ్డలి లేదా కొడవలి పట్టుకొని వెళ్ళేవారట. ఎందుకంటే తమ ప్రాణాలని కాపాడుకోవడం కోసం. ఏదో పురుగో, లేదంటే ఇంకేదో పామో, లేదంటే ఇంకేదైనా వచ్చి తమని చంపుతుందని కాదు, ఈ నరరూప రాక్షసుడే, ఈ కామందుడే, ఈ పిల్లి కల్లోడే వచ్చి తమని హతమారుస్తాడని చెప్పేటువంటి భయంతోనే వాళ్ళంతా వెళ్ళిపోయేవారట. నడి రోడ్డు పైన ఒంటరిగా ఒక స్త్రీ వెళ్తుందంటే చాలు, తన రెక్క పట్టుకొని లాగి, తన చేయి పట్టుకొని లాగి తనకున్నటువంటి కామవాంఛలు మొత్తం తీర్చుకునేవాడట. ఏకంగా ఇక్కడ ఘటన జరిగిన తర్వాత ఆర్టీవీ గ్రౌండ్కి వెళ్ళింది. అక్కడ మహిళల్ని, వారి అభిప్రాయాల్ని, ఈ కనకయ్య గురించి అడిగి తెలుసుకుంటే నిజంగా మా రిపోర్టర్ చాలా కన్నీళ్లు పెట్టుకున్నాడట. రిపోర్టర్ చాలా, ఒక రకంగా చెప్పాలంటే చాలా ఇబ్బంది కలిగింది. నేను వారితో మాట్లాడలేకపోయిన మాట చెప్తున్నాడు. బికాస్ అక్కడ ప్రతి మహిళ ఒక మాట చెప్తోంది, వీడు చనిపోయాడని చెప్పి సంబరాలు జరుపుకుంటున్నాం, ఒక రావణాసురి వధ జరిపినట్టుగా మేము సంబరాలు జరుపుకున్నామంటున్నారట. వాడు నిజంగా మీరపడి రక్కి ఆ మహిళల్ని ఎంతలా ఇబ్బందులకు గురి చేసేవారట అంటే ఆ గ్రామంలో 25 మంది బాధితులున్నారట మహిళలు. నాయనమ్మని కాటికి కాలు చాపే ఒక ముసలమ్మను కూడా వదిలిపెట్టలేని దుర్మార్గం. రైట్ సైడ్ విజువల్స్ చూడండి, ఆ విజువల్స్ మీరు గమనించండి. వారు చచ్చిపోయిన తర్వాత ఎంతలా వాళ్ళంతా కూడా ఆ భూతల్లికి మొక్కుతున్నారు. వారి ఆవేదనని, వారి బాధని, వారి ఆక్రోశాన్ని అలా వెలగక్కుతూ ఉన్నారు. అర్థం చేసుకోండి, ఒకే ఒక్క వ్యక్తి 40 మందిని అత్యాచారించడం అంటే చిన్న విషయమా? ఈ పిల్లి కల్లోడు వీని కళ్ళు పీకి నిజంగా ఇప్పుడు చచ్చిపోయాడు. వాడు ఏం చేశాడంటే, ఎలా చచ్చిపోయాడు చివరాకన్నా అంటే, ఓ రోజు ఫుల్గా మద్యం సేవించి వాడికి 2 భార్యలు, ఆ 2 భార్య దగ్గరికి వెళ్ళి వాడి యొక్క కామవాంఛలు తీర్చుకోవడం కోసం అన్ని రకాలుగా ప్లాన్ వేసుకొని మద్యం సేవించి ఇంటికి వెళ్ళాడు. వాడి చేతిలో గొడ్డలు కూడా ఉంది. వాళ్ళిద్దరిని చంపాలనుకున్నాడట. కానీ వాడు మధ్యమత్తులో ఉన్నాడు, తోస్తే పడిపోయేలా ఉన్నాడు. దీంతో సమయం చూసి 2 భార్యలు కూడా ఈ దుర్మార్గుని ఖండాన, ఇక్కడ చూడండి రైట్ సైడ్ కనబడుతున్నారు చూసారా, ఆ మహిళలే వాడి భార్యలు, 2 భార్యలు ఖండాన వాడిని ఖండించి వాడిని ఒక రకంగా యముడు దగ్గరికి పంపించేశారు. అయితే ఇక్కడ ఏం జరిగింది, ప్రస్తుతం ఆ 2 భార్యల్ని కూడా పోలీసు అరెస్ట్ చేస్తే ఆ పోలీసులకి వ్యతిరేకంగా ఆ ఊరి గ్రామస్తులు, ఆ ఊరి మహిళలందరూ కూడా నినాదాలు చేస్తున్నారు.
మానవతా దృక్పథంతో వాళ్ళిద్దరిని వదిలేయండి. ఏంటి ఇక్కడ మానవతా కోణం ఏంటంటే ఆ నీచుణ్ణి, ఆ నికృష్టుని, ఆ రాక్షసుని చంపడమే ఇక్కడ మానవతా దృక్పథం. మానవతా దృక్పథంతో ఆ ఇద్దరు మహిళల్ని వదిలేయండి అని చెప్పి ఆ గ్రామస్తులంతా డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టారట. వీడి అరాచకాలు అంతా ఇంత కారు, సొంత చెల్లిని, తల్లిని, అక్కని, భార్యని, కన్న కూతుర్ని కాటికి కాలు జాపే నాయనమ్మని. ఇలా నేను చెప్పడానికి నాకు ఇబ్బందిగా ఉంది. నిజంగా ఈ ఘటనలో ఈ వార్త విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? నిజంగా ఇది జరిగిందా అంటే మీరు ఒక్కసారి కనుక ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులు ఎవరైనా కనుక ఉంటే ఒకసారి వాళ్ళు అడగని చెప్తారు. జనగామ జిల్లా పిట్టలోని గూడెం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రౌండ్కి వెళ్ళింది ఆర్టీవీ. ఒకసారి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా గ్రామస్తులు మాట్లాడుకొచ్చారు. వారు ఏం మాట్లాడారో చూడండి. ఇప్పుడు వాడు చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అయితే ఒక 5 సంవత్సరాలు స్టార్ట్ చేసినాడు. అక్కడ ఒక అక్కడ రేపు చేసి ఆడసంబిడ్డ రేపు చేసిండు, కొట్టిండు బాగా కొట్టి మన చేతి ఘోరం కాదు పరీక్ష అది ఆడ చేసిండ సార్. మరి ఈ దుబ్బాకల ఆ దుబ్బాకల ఆడ చేసి ఆడ రేపు చేసిండు సార్. ఆడ కూడా రేపు చేసి ఎట్లా చేసిండు అంటే వాడిని ఘోరం బతుకు చేసిండు. అయితే సెల్లులు చూసిన అక్కడ వస్తే మేము గట్టిగా పట్టుకుందాం మా మనసులో ఉన్నది. అరే చెప్పురా ఎవరు ఉంటే వాడిని పట్టుకురా అంటే పలానా బట్టి చెప్పుడు కానీ వాళ్ళు కేర్ చేయలేదు సార్. మాకు బాబీడు ఎట్లానే ఉన్నాడు అని మాకు ఇక్కడ భయం పడుతున్నాడు. ఈ 3 సంవత్సరాల కింద వచ్చిండు. 3 సంవత్సరాల కింద వచ్చి సార్ ఇప్పుడు ఆమె ఎటో పోయింది. అయ్యా వెళ్ళి ఇప్పుడు ఆమె రేపు చేసిండా. ఫస్ట్ ఈడ వంగరాగానే ఆమెకి ఇంకే గుంజిండు, పెద్ద ఆమె గుంజిండు ఫస్ట్. అయ్యా కొట్టిండు పన్న పోయిండు. వాడేమో పన్న అంటాడు, ఈమెమో పన్ను అంటది. ఇక అట్లా అని ఇక చెప్తే కాతి అంటుండేమో అని మేము అంతగా పట్టించుకోవాలి. ఇప్పుడు సార్ మేము రాస్తాం మా చిన్నమ్మని చంపేస్తుండే సార్. మా చిన్నమ్మని ఒక్క రోజు కూడా ఆయన మా చిన్నమ్మ ఆయన పక్షి లెక్క బతారు, కోతులు లెక్క బతారు. ఈ ఒక్కళ్ళు తిట్టారు, ఒకళ్ళు మాట్లాడారు, ఒకళ్ళు దొంగ అన్నారు. ఇద్దరే టోటల్ బట్టి శుద్ధాలా సార్, టోటల్ బట్టి బతికేటోళ్ళు వాళ్ళు. ఒక్కళ్ళు కూడా మేము మంచిగా చూసుకుంటారు. మాకు అంత మా చిన్నాయనకు మా చిన్నమ్మకు కొట్టి రాత్రి పోయి రేప్ చేసి కొడితే సార్ మేము చూస్తే మా పరిస్థితి అయినా సార్, మా పరిస్థితి అయినా మా పానం ఇట్లా వణికింది సార్. ఒక్క చిన్న పోరగాండి కూడా అలా చెల్లెలు కూడా సార్, చిన్నలు కూడా చూడలే, తమ్ముని కూడా చూడలే, ఒక చెల్లెని కూడా చూడలే. ఎంత రేప్ చేసి ఎట్లా చేస్తున్నా మా ఘోరం. దుబాలు కూడా 2 మనుషులు చంపేస్తారు సార్. మైదుబాలో 2 మనుషులు, మా చిన్నమ్మతో 4 ఎంతో 5 ఇప్పుడు మా చెల్లెలు మా చిన్నాయన చనిపోతే మా చెల్లెని తీసుకోపోయాడు సార్. అందరికన్నా మా చెల్లెని రేపుకోపోయి మా చిన్నాయన రేప్ చేసి అమ్మని రేప్ చేసి మా చెల్లెని తీసుకుపోయింది సార్. చెల్లెని తీసుకుపోతే ఏమై బాధలో గుండెల అడవిలో పోయి దాక్కొని అడవిలో ఉన్నారు. ఆయన దొరికితే చంపుతా అన్నాం సార్. దొరికితే ఎప్పుడు దొరుకుతారో అప్పుడు చంపుతారు. పోలీసులు కంప్లైంట్ ఇచ్చినాం, గుండాల పోలీసులు చెప్పినాం, ఈ గన్పూర్ పోలీసులు చెప్పినాం, సర్పంచ్ చెప్పినాం, లాయర్ కూడా చెప్పినాం, అందరికి చెప్పినాం. ఒక్కరోజు కూడా సార్ తిరిగి ఒక్కరోజు కూడా దొరకలేదు సార్. ఇప్పుడు 8 మందో 7 మంది 1 నెల దాకా తిరుగురు సార్, దొరకలేదు. ఇప్పుడు మా చేతులు పట్టాడు సార్. ఆయన మా చేతులు 12 కాదు 1 గంట రాత్రి వచ్చాడు. 1 గంట రాత్రి వస్తే మేమంతా కలిపినాం. ఆ చెట్టుకి ఆయన మేము తనుకొని పోతే ఈ చెట్టుకు తాకి పట్టాడు. గొడ్డలు తెచ్చుకొని గొడ్డలు మీకు నడతా అని మా చెల్లకు మా ఇద్దరు చెల్లెలకు నడతానే వచ్చాడు. వాళ్ళు ఇద్దరు ఒర్రిరు. ఒరితే మేము ఎగబడి పడ్డాం సార్.